నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. మంగళగిరిలోని నిడమర్రు రైల్వే గేట్ వద్ద ఆధునిక హంగులతో మోడర్న్ రైతు బజార్ నిర్మాణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ శంకుస్థాపన చేశారు. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దేందుకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళగిరిలోని మోడర్న్ రైతు బజార్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ రైతు బజార్ 5.90 ఎకరాల్లో 18.55 కోట్ల వ్యయంతో మోడర్న్ రైతు బజార్ను నిర్మాణం చేయనున్నారు. ముందుగా నిడమర్రు రోడ్డులోని శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం మోడర్న్ రైతు బజార్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రాజెక్టు నమూనా చిత్రాలను పరిశీలించి వివరాలను మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. మంగళగిరిలో నిడమర్రు రోడ్లో రైతు బజారు, మోడర్న్ రైతు బజారు స్థాపిస్తాం. చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రజలందరూ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అట్లనే ఈ నిడమర్రు రైల్వే ఫ్లైఓవర్ కూడాను శంకుస్థాపన జరిగింది. కార్యక్రమం మొదలవుతుంది. అట్లనే రాజధాని పనులు బాగా ఊపందుకున్నాయి. అట్లా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. జిల్లా వ్యాప్తంగా 50,000 మంది మహిళలకు ఉపాధి కల్పించేందుకు మదర్ తెరిసా బహుజన సేవా సంస్థ ఉచిత కుట్టు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. వికాస్ నగర్ లోని మదర్ తెరిసా బహుజన సేవా సంస్థ ఆధ్వర్యంలో టైలరింగ్ లో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్లా మాధవి హాజరై రాయితీపై ఇచ్చే కుట్టు మిషన్లను మహిళలకు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిర్చియార్డ్ డైరెక్టర్ కనకం శెట్టి విజయలక్ష్మి ఆధ్వర్యంలో 50 మంది మహిళలకు టైలరింగ్ లో ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఇటువంటి శిక్షణ వలన మహిళల్లో నైపుణ్యం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రగోపు నాగేశ్వరరావు, శివలీల, లంకామాధవి తదితరులు పాల్గొన్నారు. బహుజన సేవా సమితి ఆధ్వర్యంలో వికాస్ నగర్లో మహిళలకు కుట్టు మిషన్లు, అదేవిధంగా కుట్టే యొక్క నైపుణ్యాన్ని అందించే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. కటకం శెట్టి విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో మిర్చియార్డ్ డైరెక్టర్గా ఉన్నారు. జనసేన నాయకురాలు, మాజీ కార్పొరేటర్ అభ్యర్థిగా ఉన్న విజయలక్ష్మి గారు ఆధ్వర్యంలో రాయితీతో కూడిన కుట్టు మిషన్లు అందించడం. 8,000 రూపాయలు పడుతున్న ఈ ఉషా కంపెనీ కుట్టు మిషను 4,000కే ఈ సేవా సమితి అందిస్తూ ఉన్నది. టైలరింగ్ సెంటర్ ఉద్దేశం ఏంటంటే మహిళలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ముందుకు తీసుకెళ్ళాలి. కుటుంబంలో మహిళలు కీలక పాత్ర. ఎప్పుడైనా సరే ఏదైనా మహిళలు చదువుకున్నా మహిళలు ఒక 10 రూపాయలు సంపాదించి ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుకు వస్తుంది. చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి మా కూటమి ప్రభుత్వం ఈ కుటుంబ మిషన్ సెంటర్స్ కానీ ఇంకా మహిళలకి ఏదైనా సరే ప్రోత్సహించడంలో మా కూటమి ప్రభుత్వం ముందుంది. కాబట్టి మీరందరూ చదువుకొని అదేవిధంగా కుటుంబ మిషన్ సెంటర్స్ పెట్టి ఉద్యోగం చేయటమా, కుటుంబ మిషన్ సెంటర్ పెట్టి 10 మందికి ఉపయోగపడతామా, అందరూ కూడా మీ కుటుంబాన్ని పైకి తీసుకురావడం, మన పిల్లల్ని తీసుకెళ్ళాలి, చదివించాలన్నా చేయాలన్నా చదువు ఇంపార్టెంట్. దీనికి కీలక భూమి వహించాలి మహిళ. కాబట్టి అలాంటి మహిళలు ముందుకు తీసుకెళ్ళాలి. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎకో పార్క్ వద్ద పెట్రోల్ పోసి ఒక వ్యక్తిని హత్య చేసిన 2 నిందితుల్ని అరెస్టు చేశామని సౌత్ డీఎస్పీ పూర్ణచంద్రరావు తెలిపారు. సౌత్ డీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ జి పూర్ణచంద్రరావు మాట్లాడారు. తన కుమారుడు కనిపించడం లేదని ఈ నెల 14వ తేదీన మృతుని తల్లి శాంతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. నిందితుడు బుల్లయ్యకి తురకపాలెంకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉందన్నారు. అదే మహిళతో మృతుడు ప్రసన్నకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో మృతుడు ప్రసన్నను మద్యం సేవించేందుకు ఇంటి నుండి తీసుకుని వెళ్లి రాయితో తలపై కొట్టి హత్య చేశారని చెప్పారు. ఆధారాలు లేకుండా చేయడానికి శవాన్ని పెట్రోల్ పోసి కాల్చారన్నారు. మృతదేహంపై ఉన్న దుస్తులను తల్లి శాంతమ్మ చూసి గుర్తుపట్టడంతో చనిపోయింది ప్రసన్న అని గుర్తించామన్నారు. నిందితులను అరెస్ట్ చేసి విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఆకట్లపూరి నాగేశ్వరరావు అలియాస్ బుల్లయ్య అనే అతను మృతుణ్ణి సాయంత్రం 8:30 గంటలకు ఫోన్ చేసి తన వద్దకు పిలిపించుకొని తన యొక్క స్కూటీ మీద ఎక్కించుకొని చిలకలూరుపేట పోవు రూట్లో వై జంక్షన్ దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ తన అన్నయ్యన కాకట్ల వెంకటయ్య అలియాస్ పులిని తీసుకొని ముగ్గురు కలిసి స్కూటీ మీద
బయలుదేరి తులకపాలెం దగ్గర ఎకో పార్క్ దగ్గర జనచైతన్య ప్లాట్లోకి తీసుకొని వెళ్ళి అక్కడ మృతుని బాగా మద్యం సేవింపజేసి అతన్ని తల మీద బండరాయి పెట్టి కొట్టి మోది చంపేసి ఆ స్కూటీలో ఉన్న పెట్రోల్ తీసుకొని తగలబెట్టాడు. ఈ హత్యలో దీన్ని 26/8/2021 తేదీన సాయంత్రం 7 గంటలకు వీళ్ళ సమక్షంలో మీడియేటర్ల సమక్షంలో అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం పంపించడం జరుగుతుంది. నగరాల్లోని శారదా స్కూల్లో పిట్టా చలపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శారదా స్కూల్ డైరెక్టర్ పి భారతివాణి, ప్రిన్సిపల్ ఆర్ఎం దాసు మీడియాతో మాట్లాడారు. దైనందిన జీవితంలో తమ ఆరోగ్యాలను నిర్లక్ష్యం చేస్తున్న విద్యార్థులకు, అధ్యాపకులకు వైద్యం అందించేందుకు స్కూల్లో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ వైద్య శిబిరంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం పిట్టా చలపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మౌనిక, డాక్టర్ లిఖిత, డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ భవిత, డాక్టర్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. శారదా స్కూల్లో శ్రీ పిట్టా చలపతిరావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున మెగా హెల్త్ క్యాంప్ జరుగుతుంది. ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ జరుగుతుంది. ఆర్థోపెడిక్ అండ్ జనరల్ ఫిజిషియన్, డెంటల్, ఆప్థమాలజిస్ట్ అండ్ డెర్మటాలజిస్ట్ వీళ్ళంతా వచ్చేస్తున్నారు. ఈసీజీలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. పిల్లలకి కామన్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్ చూపించడం జరిగింది. టీచర్స్ హెల్దీ ఉంటేనే పిల్లలని బాగా తీర్చిదిద్దగలుగుతారు. ఈ టీచర్ హెల్దీగా ఉంటేనే సొసైటీ కూడా బాగుంటుంది. కాబట్టి టీచర్ హెల్త్ మాకు ఇంపార్టెంట్. కాబట్టి టీచర్స్ అందరికీ కూడా ఈసీజీ తీపించడం, జనరల్ ఫిజిషియన్ చూపించడం, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ చూపించడం జరుగుతుంది. జనరల్గా రెగ్యులర్గా మనం మనకున్న హెల్త్ సమస్యల్ని పట్టించుకోకుండా జనరల్ లైఫ్లో వెళ్ళిపోతూ ఉంటాం. దానికోసం అని చెప్పేసి శారదా స్కూల్ మేనేజ్మెంట్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లల్లో రెగ్యులర్గా ఉండేటటువంటి సమస్యల్ని గుర్తించి బెస్ట్ స్పెషల్ డాక్టర్స్ చేత ఈ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. శ్రీ ప్రతిమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే మనం వాళ్ళ యొక్క కోఆపరేషన్తో ఈ మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో మనకి డాక్టర్ మౌనిక గారు, డాక్టర్ లిఖిత గారు, డాక్టర్ నాగేంద్రబాబు గారు, డాక్టర్ భవిత గారు ఈ మెడికల్ క్యాంప్లో పార్టిసిపేట్ చేశారు. వారందరికీ కూడా మా స్కూల్ తరపున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమరావతి రాజధాని ప్రాంతంలో టైటస్ బాబు కుటుంబం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనేక మందిని మోసం చేసి కోట్ల రూపాయలు దండుకున్నారని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆరోపించారు. లాడ్జ్ సెంటర్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో భూములు కొనిపెడతామని నమ్మించి పిడపత్తి టైటస్ బాబు ఎంతో మంది వద్ద కోట్ల రూపాయలు తీసుకుని తన బంధువుల పేరుతో 30 ఎకరాలు కొనుగోలు చేశారని చెప్పారు. అదేమని అడిగితే కొందరికి నకిలీ విక్రయ పత్రాలు ఇచ్చారని తెలిపారు. ఆ క్రమంలోనే సిఐడి అధికారులు కేసులు నమోదు చేయడంతో తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ పారిపోయారని అన్నారు. 2022లో టైటస్ బాబు చనిపోగా తన భార్య, పిల్లలు మరలా మంగళగిరి వచ్చి 2026లో మరో భూ కుంభకోణానికి తెరతీశారని చెప్పారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, నారాయణకు, పోలీసు ఉన్నతాధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదులు చేస్తామని రావెల కిషోర్ బాబు చెప్పారు. అయితే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు భార్య శాంతి జ్యోతి కూడా దాదాపు 4.5 కోట్లు మోసపోవడం జరిగిందని అన్నారు. 2014లో రాజధాని ప్రకటించిన తర్వాత మంగళగిరిలో ఈ భూ కుంభకోణాలు మొదలయ్యాయి. నేను మంత్రిగా ఉన్న రోజుల్లో 2014 తర్వాత ఆనాటి ఉమ్మడి జిల్లా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ రిజిస్ట్రార్ అయినటువంటి చావలి బాలస్వామి అనే అధికారి అండదండలతో మంగళగిరిలో ఒక భూమాఫియా మమ్మల్ని పెద్ద ఎత్తున మోసం చేసింది. అందులో ముఖ్యంగా పిడపత్తి టైటస్ బాబు అనేటువంటి ఒక పేద రియల్ ఎస్టేట్ వ్యాపారి టైటస్ బాబు మంగళగిరిలో అతను ఒకప్పుడు ఎస్టీడీ బూత్ తోటి తన జీవితాన్ని ప్రారంభించాడు. ఇవాళ అతని ఆస్తులు కోట్ల రూపాయల ఆస్తులు, భవనాలు, కార్లు, బ్యాంక్ బ్యాలెన్స్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, విలాసవంతమైనటువంటి జీవితం. ఇది చాలదన్నట్లు ఎంతోమందిని కోట్లాది రూపాయలు వసూలు చేసి భూములు కొంటాను అని చెప్పేసి కొనకుండా మోసం చేసిందే కాకుండా మరొక కుంభకోణాన్ని ఈ టైటస్ బాబు చేయడం జరిగింది. తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు.
పేదలు మధ్యతరగతి ప్రజలు నివసించే అనేక ప్రాంతాల్లో గత ప్రభుత్వం హయాంలో కనీస మౌలిక వసతులు కూడా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నియోజకవర్గంలోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ఇంటి పన్ను, తాగునీటి కుళాయిలు, రోడ్లు, సైడ్ కాలువలు వంటి మౌలిక వసతులను కల్పిస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో భాగంగా ప్రగతి నగర్, సుద్దపల్లి డొంక, యాదవ్ బజార్, బాలాజీనగర్, కాకాని రోడ్డు ప్రాంతంలో సుమారు 8 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే నర్సీ తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడంతో నగర పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎల్లావుల అశోక్, షేక్ మీరావలి, 1వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు మువ్వా శైలజ, కూటమి నాయకులు పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ముఖ్యంగా ప్రగతి నగర్ ప్రాంతం దాదాపు 3 దశాబ్దాల నుండి కనీసం మంచినీళ్ల కుళాయి కనెక్షన్ కూడా లేనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో గతంలోనే టెండర్లు పిలిచి దాదాపు 80 లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. కానీ మధ్యలో కొంతమంది దీన్ని అడ్డం తగిలి ఆపేయడం జరిగింది. మరీ తిరిగి ఈరోజు ప్రజలందరి ఆలోచన మేరకు వీరి సహకారంతో ఈ రోడ్లన్నీ కూడా దాదాపు 18 లైన్లు ఉన్నాయి. 18 లైన్లకు సంబంధించినటువంటి రోడ్లు, అలాగే సీసీ డ్రైన్లతో పాటు ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీళ్లు, అలాగే ఇంటి పన్ను వేయించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకున్నటువంటి పరిస్థితులు. తప్పకుండా రాబోయేటువంటి 3 రోజుల్లో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్ని మార్పు చేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. గోరంట్ల ప్రాంతంలోని నీటి బోర్లను డీసీఎంఎస్ చైర్మన్ హరిబాబు కావాలని అడ్డుకుంటున్నారని గ్రామంలోని రైతులు వాపోయారు. ఈ మేరకు గ్రామంలో నిలిపివేసిన బోర్ల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. 30 ఏళ్లుగా గ్రామంలో సాగుకు, పశువుల తాగునీటికి నీరు లేని సమయంలో బోరు ద్వారా నీటిని గుంటల్లోకి మళ్లించి వాడుకునేవారమని ఇటీవల డీసీఎంఎస్ చైర్మన్ హరిబాబు కావాలనే బోర్లకు ఉన్న విద్యుత్ కనెక్షన్లను తొలగించడంతో పశువులకు తాగునీరు, పొలాలకు సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నామని రైతులు వాపోతున్నారు. జీవాలకు నీటి కోసం దూరం పోవాల్సి వస్తుందని తెలిపారు. మరోవైపు సాగు చేసిన పంట పొలాలు వర్షాలు పడక ఎండిపోతున్నాయి. బోరు నీటిని వినియోగించుకుందామంటే అడ్డంకులు సృష్టించడంతో రైతులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అధికారులు, కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి బోర్లకు కనెక్షన్లు ఇవ్వాలని, పంట పొలాలకు నీరు పెట్టుకునేందుకు అవకాశం కల్పించాలని రైతులు కోరుతున్నారు. అటకాదయ్యా, గోండ్ల మాదిపల్లి నాది. నోరు లేని జీవులకి గుక్క నీళ్ళు ఇవ్వటం తప్ప. రెండోది, పేటలో ఎవరికి ఇబ్బంది వచ్చినా కానీ ఫోన్ చేస్తే తీసుకొచ్చి ఇస్తాడు ఆయన. ఏది ఒక వారం కానీ 4 రోజులు కానీ వాటర్ ఆగితే, అయ్యా మా పేటలో వాటర్ ఆగిందని చెబితే ఆయన ట్రాక్టర్తో తీసుకొచ్చి ఇచ్చేవాడు. దానికి తోడు ఆ రోడ్లో మన మట్టి పడ్డా కానీ, గుంతలు పడ్డా కానీ మట్టేసి మొత్తం రోడ్డు సాధారణ చేసేవాడు. మరి ఆయన మీద మరి ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారంటే మాకైతే మెట్టికి బాగా బాధాకరంగా ఉంది. జీవాల 2,000 జీవాలు ఉన్నాయి నేలకి, అవి అల్లాడిపోతున్నాయి. మధ్యలో బెరగొడ్డు ఇవన్నీ అల్లాడిపోతున్నాయి. అవి గుంతలో కాసిన నీళ్ళు ఉన్నాయి సార్. అవన్నీ దయచేసి మీరు పూనుకొని వదిలి బోర్లు ఇట్లా అమ్ముకుంటున్నాడు, అది ఇది అని చేస్తున్నాడు సార్. ఏం లేదు, పొలాలు ఎండిపోతున్నాయి. ఈ మధ్యలో మేత పెట్టుకున్నా కూడా వదులుతాడు నీళ్ళు. అవి అసిమిటి తీసుకొచ్చి వదిలిపెట్టి ఆపిచ్చాడు. దయచేసి మా జీవాలకి నీళ్ళు కొద్దిగా దయచేసి వదిలేసి. దివ్యాంగులకు, ఉద్యోగులకు, ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెన్స్ ని శనివారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు. ప్రత్యేక గ్రీవెన్స్ ఉదయం 10 గంటల నుంచి జిల్లా కలెక్టర్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరుగుతుందని చెప్పారు. జిల్లా అధికారులు అందరూ హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.